మేము వచ్చిన అంశం ఏంటంటే నిత్య జీవానికి మార్గం ఎవరు దీని డిబేట్ ఏంటంటే ఖురాన్ దైవ గ్రంథం తేలిపోయింది అనుకోండి మనకు వేరే చట్టం అవసరం లేదు మనకి ఒప్పుకోవాల్సిందే కదా. మొహమ్మద్ గారు ప్రవక్త కాదు తెలిపింది మొహమ్మద్ గారు ప్రవక్త గారు తెలిసిపోతే ఖురాన్ అవసరం లేదు కదా. సేమ్ లాజిక్ ఇప్పుడు కూడా పనిచేస్తాం. ముఖ్యంగా ప్రభు గారిని ఎంత విశ్వాసం ఉందో పూర్వప్రవక్తని అవమానించాం. ఈశ్వర్ కానీ ఏదంటే ఆవేశం మన తల్లి పెట్టారు మా ఇస్లాం చెప్పిన విధానం ఈ ప్రవక్త తక్కువ మాట్లాడాలి ఆ ప్రవక్తని రకరకాలని మా వీలు కాదు. మీరు మొహమ్మద్ గారు నమ్మరు కాబట్టి మొహమ్మద్ గారి మీద అసలు చేయదు. మొహమ్మద్ గారి మీద వచ్చినటువంటి ఖురాన్ మీద అయితే అది తప్పని తెలిస్తే మొహమ్మద్ తక్కువ గారు ఏది కాదు మతం. ఓకే, సో మీరేమంటున్నారంటే మొహమ్మద్ గారి మీద మేము నమ్మం కాబట్టి చేయమంటున్నారు. ఖురాన్ నమ్మం పని చేస్తున్నాం అది విశ్వాసం డిఫరెంట్ గా ఉండొచ్చు. నేను విశ్వసించే వ్యక్తి గురించి నేను చెడ్డగా మాట్లాడను, కానీ నేను ఆ వ్యక్తిని విశ్వసించలేదు అనుకోండి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడను. మీరు అర్థం చేసుకోవాలి. నేను కృష్ణుడి గురించి నేను దారుణంగా మాట్లాడగలను, యేసు గురించి మాట్లాడగలను కదా. నేను చేస్తామంటే వాళ్ళు కాదండి ముస్లిం పర్లేదండి సార్ అవన్నీ వాళ్ళు ఎందుకని అదే చేస్తున్నాం ఎవడు అన్నాడు ఇప్పుడు కూడా అండి నేను చెప్తున్నానండి ఏ వ్యక్తి అయినా ముస్లిం మ్యాథ్లో స్టడీ చేస్తాడు. స్టడీ చేసి వాస్తవం కాదని నిర్ధారించుకోవడానికి స్టడీ చేసినప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు మీ ముందు పెట్టినప్పుడు ఆ ప్రశ్నలకి సమర్థవంతమైనటువంటి సమాధానం సామరస్యం చెప్పడం మీ బాధ్యత. ఓకేనా? ప్రశ్నలు చెప్తున్నా ఇది నార్మల్గా జరగాలి చెప్పట్లేదు. మీరు ఏం చేస్తారు విమర్శలు అనుకుంటారు, లేకపోతే ఈ అబ్బాయి సాంప్రదాయం కలుస్తాడు కాబట్టి సమాజం నేను ఒప్పుకున్నాను. ఏ కండిషన్ మీద అంటే మీరు పెట్టిన టాపిక్ మీరు సరైన వివరణ ఇవ్వకుండా దాన్ని ఆటేస్తున్నారు కంపల్సరీ కావాలి. వస్తేనే చర్చా వేదిక. ఈ ప్రశ్నలు అడిగే విధానం పద్ధతి అర్థం విధానం ఒక విషయం మేము ఎలా అడగడం అడగచ్చు కదా, ప్రాబ్లం లేదండి మేమే అడగడం. ఇక్కడ ఏంటంటే ఒక విషయాన్ని వేరే ఒక సిద్ధాంతాన్ని ఒక వ్యక్తి ప్రతిపాదించినప్పుడు ఏ వ్యక్తి అయితే దాన్ని ప్రతిపాదించాడో నిరూపణ చేసేటటువంటి బాధ్యత కూడా ఆ ప్రతిపాదనకు మాత్రమే ఉంది, ఆ ప్రతిపాదనపై మీద ఉంది. దీని ఎవరంటే ఒక వ్యక్తి మీద నేను ఒక అభిప్రాయం కలిగి ఉన్నా, నువ్వు ఆ అభిప్రాయం ఎందుకు కలిగి ఉన్నావో ఫస్ట్ మాకు చెప్పాలి. ఈ వ్యక్తి ఎలా అంటాడు, ఆ వ్యక్తి ఎలా అంటాడు, ఇలా ఎలా అనేది నువ్వు ఏ ప్రతిపాదన మీద ఆ వ్యక్తి మీద నువ్వు ఎలా తప్పు పెట్టావు ప్రశ్న అలా వస్తుంది. ఈ వ్యక్తి ఎలా అంటాడు అన్నావు,
కాబట్టి నా రైట్ పర్సన్ కాదని ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన ప్రశ్న రూపంలో వచ్చింది. ఈ ప్రశ్న యొక్క వివరణ అది తప్పు ఎందుకు అనే ప్రశ్న కూడా ప్రతిపాదించిన వ్యక్తి మీదే బాధ్యత ఉంది. ఒకవేళ మన అతను నిరూపణ ప్రతిపాదన సరిగ్గా లేకపోతే ఆ ప్రశ్న మేము తీసుకోవాలి. ఒక పాయింట్ ఆ వ్యక్తి మీద కావాలని చదివినటువంటి లేనిపోయిన మచ్చ వేయాలని ఉద్దేశం రెండు విషయాలు బయటకు వస్తాయి. దీనికి కమిటీ కోరుతున్నాను. మీరేమంటున్నారంటే ఏదైనా ఒక వ్యక్తి మీద మనం అనవసరంగా లేనిపోయిన ఆరోపణలు సూచన పద్ధతులు దూషణ పలుకాలి. ఏదైనా ఆరోపణలు చేస్తే దాన్ని బ్యాక్ చేసుకోవడానికి మన దగ్గర సరైన డాక్యుమెంటేషన్ ఉండాలి. ఉండకపోతే చెప్పకూడదు. ఒకవేళ అలా చెప్పి మన దగ్గర బ్యాక్ చేసుకోవడానికి దాన్ని సమర్పించుకోవడానికి సరైన డాక్యుమెంటేషన్ లేకపోతే ఆ మాట వెలికి తీసుకోవాలి అంటారు. బేసిక్ 70% మీరు 30% లేకుంటారు. ఇలా మీరు 30% చెప్పండి. చెప్పండి. దాంట్లో నేను ఎంత తీసుకోవాలనే విషయం చూసారా? ఈ ఎంత తీసుకోవాలని ఒక పద్ధతి మరి దాని తను రిపీట్ చేసుకుంటే ఎంత పొజిషన్ వస్తుంది అసలు. ఇక్కడ ఒక ప్రతిపాదించినప్పుడు మీరు ప్రతిపాదన అనేది అది ప్రశ్న రూపంలో వస్తుందా ఒక స్టేట్మెంట్ రూపంలో వస్తుందా అనే విషయం వస్తాయండి. అది స్టేట్మెంట్ రూపంలో వస్తే ఆ స్టేట్మెంట్ని నిరూపించే బాధ్యత మీకైతే ఉంటుంది. ఒకవేళ నిరూపించిన పక్షంలో ఏంటి మీ సమాచారం? ఓకే. సో మీరు ఏమంటున్నారు అంటే మేము అడిగే ప్రశ్న స్టేట్మెంట్ రూపంలో ఉండకూడదు, ప్రశ్న రూపంలో ఉండాలి అంటున్నారు. ఇది మన ఇద్దరికి చెబుతుంది. అయితే నా అభిప్రాయం ఏంటంటే మాట్లాడే వ్యక్తిగా నేను చదివిన దాంట్లో నుంచి అర్థం చేసుకున్న మాటలు ప్రశ్న రూపకంగా అయినా చెప్తాను, స్టేట్మెంట్ రూపకంగా అయినా చెప్తాను, ఆశ్చర్యాత్మకంగా చెప్తాను, గ్రామర్లో ఏ ఎక్స్క్లమేషన్ వాడైనా చెప్తాను. అది మీరు నాకు రిపీట్ చేయకూడదు. మీరు ఒకవేళ ఖండించండి. నేను ఒకవేళ చెప్పిన స్టేట్మెంట్ నాకు అర్థమైంది. నేను చెప్తున్నాను, నేను చెప్పిన స్టేట్మెంట్ నేను బ్యాక్ చేసుకోలేకపోతే మీరు దాన్ని పుష్ చేయండి. మీరు ఎందుకు ఇలా అన్నారు, ఇది ఇలా లేదు కదా, ఇంకోటి దానికి సంబంధించిన పూర్వపరాలు పరిశీలించుకునే ప్రజలు ప్రశ్న ప్రతి ప్రశ్నకి 2 విధాలు ఉదాహరణ చెప్తారు. చెప్పండి. 2 విధాలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, అమ్మా మీ నాన్న ఉన్నాడా ప్రశ్న, అమ్మా నీ అమ్మ ఉన్నాడా ప్రశ్న. రెండో భావం కూడా ఆ విధానాన్నే రెండో ఏదైతే 2 విధానం ఉంటుంది, నీ అమ్మ ఉన్నాడా ఆ విధానంగా ప్రశ్నించండి. నేను పర్సనల్ గా అమ్మా మీ అమ్మ మొగుడున్నాడా అని అడిగితే అది నాకు. కానీ నేను ఏ బుక్ అయితే తీసి చూపిస్తున్నానో అందులో మీ అమ్మ మొగుడున్నాడే అని అంటే అదే చదువుతాను. అది దూషణ కాదు. అది మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని మేము ఎలా అర్థం చేసుకుంటున్నామో కూడా చెప్పండి. సో బేసిక్ మీరు అడిగిన ప్రశ్నలు నేను ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం, కొంచెం మైన్యూట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎందుకంటే రేపు ఇది మనం మాట్లాడుకోలేదు కదా అనుకోదు కాబట్టి చెప్తాను. ఖురాన్ గురించి మాట్లాడేటప్పుడు నేను ఖురాన్ ఇచ్చినటువంటి అల్లా గురించి మాట్లాడతాను. ఖురాన్ ఎవరికైతే ఇవ్వబడిందో మొహమ్మద్ గారి గురించి మాట్లాడతాను. ఖురాన్ ఎవరైతే తీసుకొని వచ్చారో ఇబ్రాయిల్ గారి గురించి మాట్లాడతాను. ఖురాన్లో చెప్పబడిన హిస్టరీ గురించి మాట్లాడతాం. ఖురాన్లో చెప్పబడిన ప్రతి అంశం గురించి మాట్లాడతాం. కావచ్చు మీరు వచ్చి ఇది సబ్జెక్ట్ కాదు కదా అని అనకండి. ఖురాన్లోనే చెప్పే విషయం ఒక గ్రంథంలో హిస్టారికల్ గా తప్పులు ఉన్నాయి అంటే అది ఇచ్చినటువంటి దేవునికి హిస్టరీ తెలియదు అని నిరూపణారా? అది తీసుకొని వచ్చినటువంటి ప్రవక్త హిస్టరీ తెలియదు అని నిరూపణారా? ఆ హిస్టారికల్ సబ్జెక్ట్ ఎక్కడ తీసుకుంటారు? అన్ని గురువు మేము తీసుకొచ్చిన తప్పని అదే అంటున్నాను. అదే ఉంది. అంతేగాని మీరు ఇది సబ్జెక్ట్ కాదు అని అక్కడ అనకూడదు. అది అంటే సో సబ్జెక్ట్ అనేది ఇప్పుడు ఇంటర్ రిలేటెడ్గా అన్నీ వచ్చేస్తాయి దాదాపు రావచ్చు.
అందుకనే 3 రోజులు మాట్లాడుతాను. 2 రోజులు మాట్లాడు. ఏదో ఐదు పాయింట్లు మాట్లాడుకోవడం 2 రోజులు. ఇంత రిలేటెడ్ అంటే ఉన్న ప్రామాణిక గ్రంథాల నుంచి తీసుకుంటారా బయట నుంచి తీసుకుంటారా? ప్రామాణికమే. ప్రామాణికమే. ఓకే. బయట నుంచి మేము ఎందుకు తీసుకుంటాం సార్ సార్? నాకు ఆ డౌట్ వచ్చింది. బయట నుంచి అంటే మీరు విశ్వసించిన వాటిలో హిస్టరీ బయట నుంచి తీసుకుంటాం సార్. సైన్స్ బయట నుంచే. సైన్స్ దాంట్లో ఉంటుంది కదా. ఉన్న సైన్స్ బయట సైన్స్ ఒకటేనా కాదా చూస్తాం కదా. ఓకే. పురాణంలో ఉన్నటువంటి ప్రశ్నకి అందులో ఏమంటే బయట సైన్స్ నిర్మించిన కదా సర్కిల్ కాలేదా? టాపిక్ నేను చెప్పాను కదా. అదే ఏది నిజ దైవత్వము? బైబిల్, ఖురాన్ మరియు హదీసులలో చాలా ఇంకేంటి సార్? ఇది సార్ రాసుకుంటాం కదా సార్. ఊరికే వెళ్ళిపోతాం మైండ్. మీరు చెప్పండి. అయిపోయింది సార్. ఇది దైవగ్రంథం అనడానికి ప్రామాణికాలు కొన్ని కావాలి. ఇది దైవగ్రంథాన్ని నిలబెట్టాలి. ఇది దైవగ్రంథాన్ని నిలబెట్టడానికి ఆ వ్యక్తి ప్రామాణికమా, వ్యక్తి జీవన విధానం ప్రామాణికమా అనేది ఒక పరమాణువు. ఆ వ్యక్తి జీవన విధానం ఐడియా పంచుకున్నారు కదండి. ఆయన కూడా మంచి పాయింట్ రేస్ చేస్తున్నారు. ఇబ్బంది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది దైవగ్రంథం అనడానికి అది దైవగ్రంథం అనేటువంటి ప్రూఫ్ అందులోనే మనం చెప్పుకోవాలి. ఎవరో చెప్పింది ఏదో విషయం అనేది కాదు. అది దైవగ్రంథం అనేటువంటి గుర్తింపు దేవుడికి చెప్పగలిగి ఉండాలి. అందులో పరస్పరమైన విరుద్ధ విషయాలు కానీ అశాస్త్రీయ అంటే సైంటిఫిక్ పేపర్ అన్నట్టు ప్రూఫ్ అన్నట్టు విషయాలు కానీ ఉన్నారో ఉండకూడదని ఒకటి. రెండోది మూడో విషయం ఏంటంటే అది ఏ ప్రవక్తతో అవతరించిందో అది కూడా ఈ ప్రవక్త మీరు అవతరణ చేశారు. మాకు దేవుడు అంటే మీ కాంటాక్ట్ అన్నారు. ఇది పరస్పర విరుద్ధమైన విషయాలు అనుకుంటూ అది ఆ సామాన్యానికి ఆ ప్రవక్త అనుసరించి ఆచరించి పబ్లిక్లో అప్లై అయితే వాళ్ళు కూడా ఆమోదించడానికి సిద్ధంగా ఉంటారు. ఈ వీడియోనే తేలిపోతుంది. ఆచరించదగిందా, ఆచరించలేదా, పరస్పర సైంటిఫిక్ ఫ్యాక్ట్ అందులో ఉందా, విరుద్ధమైన విషయాలు ఉన్నాయా, అది దైవగ్రంథంలో పూర్వపు అసలు దేవుడు చెప్తున్నాడా, ఆ విషయం అందులో ఉందా, ఏ ప్రవక్త మీద ఏ సమయంలో వచ్చింది అనే విషయాలు అందులో ఉన్నాయా. ఎందుకంటే మనం చెప్పుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఏది దైవగ్రంథం అనే విషయం మీద మొట్టమొదటి విషయం అక్కడే వెళ్తారు. ఏమంటున్నామంటే మీరు మాకేం చెప్తున్నారు అంటే ఇస్లామిక్ సముదాయం దేన్నైతే దేవుడి గ్రంథాలను ధృవీకరించడానికి 4-5 పాయింట్లు చెప్తుందో అది మా మీద కూడా ప్రయత్నం మీరు చేస్తున్నారు. అవసరం లేదంటే మాట్లాడుకోవచ్చు. అదే నేను మాట్లాడుతాను. నేనేమంటున్నానంటే మాకు మీరు అంటే గుడిలో మీరు కూర్చోం. మాకు ఏమి దేవుని గ్రంథం నమ్మాలి నమ్మకూడదు అన్నదానికి మా స్టాండర్డ్స్ ఉన్నాయి. మీ స్టాండ్ అది చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట ఎందుకని అన్నాను సార్, నేను చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీరు చెప్పిన పాయింట్ మాత్రమే ఉండాలి. దేవుని గ్రంథం అందుకే మీరు 5 పాయింట్ అది తప్పే. అలా కాదు ఏదైతే డిస్కస్ చేయాలో అది ఇక్కడ పెడతారండి. అప్పుడు బాగుపడలేదు. మీకు ఇబ్బంది ఏంటి? ఒప్పుకోండి. అదే చెప్తున్నాను. మేము ఫస్ట్ నుంచి మేము లాజికల్ గా మాట్లాడతాం, మేము ఎథికల్ గా మాట్లాడతాం, సోషల్ గా మాట్లాడతాం. కొంచెం ఎక్కువ అందులో 5 వస్తాయి వ్యాసం అది మీరు చూసుకోండి సార్. మాకు సంబంధం లేదు. మాకు ఏం దాంట్లో కూర్చో ఆ వీడియో మీరు చట్టం గీసి అందులో కూర్చోండి. నేను చెప్తే మా స్టాండర్డ్స్ మాకు ఉంటాయి. మీరు ఇస్లామిక్ సముదాయం నుంచి మీరు తీసుకోండి. క్రైస్తవ సముదాయం చేస్తారు స్టాండర్డ్స్. సరే ఏం బట్టి మేము నమ్ముతామంటే విశ్వాసం అజ్ఞానంలో అయిపోతుంది. నమ్మడం బ్రైట్ పెయిన్ అయిపోతుంది. కాబట్టి ఇది నమ్మాము, ఇది దైవము, దానికి మొక్కదాం ఇస్తున్నాం. అలాగే ఆ రెండింటికి అన్నది
నేను పెడతాను కదా. నేను చెప్తాను, మీకు చెప్పడానికి నేను చెప్పేది మీరు చెప్పినప్పుడు మీరు చెప్పాలనుకోలేదు, మేము అక్కడ చెప్తాం. అదే అంటున్నా, మీరు ప్రిపేర్ అండి. ఏమి దైవగతం అంటారో మేము చెప్తాం అక్కడ. అలా ఎందుకు కాదో మీరు